శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. శ్రీరామ రామజనతును ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్షఫలాలు. 2025 సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. జూన్ నెల 1 నుంచి 15 వరకు పక్ష ఫలాలు చెప్పుకుందాం. ఈ రాశికి వచ్చేటప్పటికల్లా ఒక్క కుజుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. చాలా ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏమండి, విద్య ఉంది, వ్యాపారం ఉంది, డబ్బులు బాగా వస్తున్నాయి, ఎప్పుడు సంపాదించే సంపాదన కంటే ఎక్కువ వస్తుంది, నువ్వు పెళ్ళాం దగ్గర జాగ్రత్తగా ఉండమని చెబుతున్నావు అంటే పెళ్ళాం దగ్గర కాళ్ళు పట్టుకోమంటావా అని ఒకడు అడుగుతాడు. పెళ్ళాం దగ్గర కాళ్ళు పట్టుకున్నట్లే, పెళ్ళాన్నిగా పట్టుకోమని కాదు, కాళ్ళు పట్టుకోమని కాదు. ఎప్పుడైనా మీరు చూడండి, పెళ్లి చేసుకునే మాత్రం పెళ్ళాం తలకాయ ఉంచుకొని ఉంటుంది, మంగళసూత్రం కట్టేంతవరకు పెళ్ళాం బాగానే ఉంటుంది. మీరిద్దరూ ఒక చోట ఉన్న తర్వాత ఆ మాట లెవెలెట్టా ఉంటుంది, దండం పెట్టాల్సిందే. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన శక్తి అది. 8 ఏళ్ళకి ఆడమనిషికి వచ్చిన శక్తి తెలివితేటలు, 18 ఏళ్ళు వచ్చిన మగవాడి తెలివితేటలు ఒకటే. మరి ఆడపిల్ల చిన్నదాన్ని చేసుకుంటున్నాడు, నాకంటే చిన్నది పిచ్చిది అనుకుంటాడు. అది పిచ్చిది కాదు, నువ్వు పిచ్చోడివి. కాబట్టి ఎందుకంటే ఆడ మనిషి సంతోషంగా ఉంటే, ఇంటి దగ్గర నీకు సౌకర్యం చేస్తే నువ్వు బయటికి పోతే మొగాడివి. కాదండి, పూర్తిగా ఎదురు తిరిగావనుకో లోపల బయటికేం రాదు, లోపల పడేసి నలగబొడుస్తుంది. బయటకు వచ్చి అంటాడు, అంజముండా ఏంది అంత మకుర్తనం చేయటం ఎందుకు, వీడు తండ్రులు తిని బయటకు వస్తాడు, తప్పించుకొని ప్రాణం లాక్కొని బయటకు వస్తాడు. ఎందుకు వస్తాడంటే నువ్వు చేసిన ఏదో పెరిగి పెళ్ళాల్సి అంటుంది. ఇట్లాంటివి 2-3 చూసి నేను సరి చేశా కాబట్టి చెబుతున్నా. వాడంటాడు, ఎలమరి నాది ఇక్కడేం పెట్టబాకు, ఈ రేడియో నాది నువ్వు పెట్టబాకు, మరి ఈ సంచి నాది, ఈ అన్నం కింద నాది, అదే గడ్డి తింటున్నది. ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అంటే ఎవరిని విమర్శించడం కాదు, మనుషులు. ఎందుకంటే మనిషికి తగిన విలువ, పురుషుడికి స్త్రీకి కలిగిన విలువ. ఏమంటే పువ్వు ఉన్నదండి, ఆ పువ్వు చెట్టు నుంచి కోసేంతవరకే పువ్వు. చెట్టు నుంచి కోసిన పువ్వుని బాగా చేతికి బాగా రుద్దేవరకు ఆ పువ్వు ఏమవుతుంది? ఆడ మనిషి కూడా అంతే. మరి ఒక పువ్వుకి ఎంత విలువ ఉందో ఆడ మనిషికి అంత విలువ ఉంది. స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నాడు. లక్ష్మి స్త్రీ. ఎవడైనా సరే పెళ్ళాన్ని సరిగ్గా తెలియగలవాడైతే ఫోటో దిగిన దగ్గర ఇలా కొంచెం చేపట్టుకొని లేకపోతే మెడమే చేసుకొని ఫోటో దిగుతాడు. వీడు పెళ్ళాం పిచ్చివాడు అనకూడదు. పెళ్ళాం పిచ్చివాడు మాత్రం కాదు, స్త్రీని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఇది ప్రతి వాళ్ళకి అవసరం. ఈ 24 నుంచి 28 వరకు చాలా ఘోరాలు జరగబోతున్నాయి. అందువల్ల ప్రతి నక్షత్రాన్ని, ప్రతి గ్రహాన్ని పట్టుకొని చెప్పటంలా నీ ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చదువుకుంటే పిల్లాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? కాలేజీలో అల్లరి చేస్తుంటే లేని నిలబడు, లేకపోతే ఒకటి వేస్తాడు. ఇట్లా చేస్తా, నువ్వు బయటకు వస్తావుగా, నీ సంగతి చూస్తాను, బయటకు వచ్చిన తర్వాత చూస్తా. ఏది నువ్వు చూసేది, నువ్వు ఎదవ అయిపోతావు. పిల్లాన్ని కాదన్నవాడు ఎదవే, విద్య చెప్పేటువంటి గురువుని కాదన్నవాడు వెదవే. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అది పోయి ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు, నేను ఒక ఆయన చూసా, బాగా ఇక్కడి జుట్టు పెంచాడు,
ఏమండి ఇది మొత్తం శుభ్రం కొబ్బరి నూనె రాచి జడేసుకొని ఇక్కడి నుంచి ఉరికిచ్చాడు. ఏమిటి కర్మ ఏంటి? మార్చుకోండి. ఆడ మనిషి దగ్గర చాలా తేలిక అవుతాం. మా అమ్మాయి బావగారే ఉన్నాడు, అందరూ అరవడంతా నవ్వుతారు, ఏంద్ర ఎదవంటున్నారు. కాబట్టి ఎవరు ఎట్లా ఉండాలో అట్లా ఉంటే మంచిది. ఈ వృశ్చిక రాశి ఈ గ్రహాలను గురించి నేను ఎక్కువ చెప్పడం తగ్గించా. కారణం ఏంటంటే ఈ గ్రహాలు బాగుండకపోవటానా. ఒక గ్రహమేమో వ్యాపారానికి పనికిరాదు, ఒక గ్రహమేమో విద్యకు పనికిరాదు, ఒక గ్రహం భార్య పనికిరాదు. ఇట్లా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ రాశిని బట్టి ఉండే ప్రవర్తన చెబుతున్నాను. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి, అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండొద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా? వంకాయ టెంకాయ అవుతుందా? టెంకాయ కొబ్బరికాయ అవుతుందా? కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇట్ట దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయిస్తుంది ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు. ఇళ్లల్లో కూడా
సీసీ కెమెరాలు ఉంటున్నాయి, కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిని వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి, ప్రేమ పక్షులు వీళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు. ఇళ్లలో పోయి అంటూ వేయించి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళబోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే, పిల్లలు కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ట్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ ఎవరికైనా పెట్టా కానీ నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయిందాక నేను ఉద్యోగం చేస్తా. అది నీత? నువ్వు ఉద్యోగం చేసి పిల్లలను వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీత? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ మండీళ్ళు వస్తాయి. అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకరికి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీత? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి, 5 పిల్లలతో హుడు తిరిగి, ఏ పిల్లల్ని ఇద్దరు లిమిట్ చేసేట మ్యారేజ్ ఇస్తా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ హైదరాబాదులో పెళ్లి చేశా. ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను, దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది, ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లలు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు, ఒక్క పిల్ల చాలు, 4 అక్కర్లే. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే
ఒకడు మంచి ఉత్తముడైతే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోని ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది, మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖాని అయింది, హిందూ మతంలో పెళ్ళయింది, 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు తోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను. నేను మీరు చేస్తున్న మా పచ్చి పనులకి అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళాంతో కాపరం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటు పడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి ఓడ చచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున, అయ్యో నేను మంచి రోజుల్లో సరిగా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.